Hello viewers, welcome back to our channel. It's day 6. Yesterday Monday vlog upload చేశాను కదా, ఇది వచ్చేసి Tuesday vlog. యాక్చువల్గా ఈ వీడియో కూడా అప్లోడ్ చేసేదాన్ని కాదేమో, ఇఫ్ ఎట్ ఆల్ బిఫోర్ వర్కౌట్స్కే ఈ మొబైల్ వర్క్ చేయకుండా ఉంటే నేను ఇది కూడా చేసేదాన్ని కాదు. ఎనీవేస్ ఆఫ్టర్ వర్కౌట్స్కి మొబైల్ డిస్ప్లే పోయింది. అండ్ ఎస్టర్డే వచ్చేసి ఏ వీడియో షూట్ చేయలేదు. ఎవ్రీడే వాటర్ తాగుతున్నారా ఈ మధ్య అస్సలు అడగట్లేదు నేను. 4 liters ఆఫ్ వాటర్ తాగండి అట్లీస్ట్. అండ్ ఎవ్రీడే వెయిట్ చెక్ చేసుకుంటూ ఉండండి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో. ఇది వచ్చేసి హీల్ రైజెస్ అండ్ టో రైజెస్ రెండు చేశాను. హీల్ రైజెస్ ఎందుకంటే హీల్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇలా చేయడం వల్ల చాలా బెటర్గా ఫీల్ అవుతారు. అండ్ టో రైజెస్ ఎందుకు అంటే నీ పెయిన్ ఉంటుంది కదా, చాలామందికి నీ పెయిన్ అనేది కామన్, అంటే పెద్దవాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు టో రైజెస్ చేయండి, బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి నీ అప్ వర్కౌట్, లుక్స్ లైక్ ఎ డ్యాన్స్ అన్నమాట. ఇదైతే నేను ఈ మధ్యలో ఎవ్రీడే చేస్తున్నా. 20 repetitions ఇంటూ 2 sets లాగా బోత్ సైడ్స్ చేస్తాను. ఓన్లీ 1 side చేస్తే పెయిన్ వచ్చేస్తుంది కాబట్టి 2 sides చేస్తాను. అండ్ ఇది వాల్ స్టాండింగ్ ఎక్సర్సైజెస్. ఇది రీసెంట్ టైమ్స్లో నా డైలీ రొటీన్ అయిపోయింది. పర్సనలీ నాకైతే ఈ స్ట్రెచ్ చేసేటప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నట్టు అండ్ సైక్లింగ్ చేస్తున్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది కూడా అంతే, 20 repetitions ఇంటూ 2 times. అండ్ యూ ఆల్ నో వెరీ వెల్ ఈ స్ట్రెచ్ వచ్చేసి నెక్ రొటేషన్స్. బట్ లిజన్, డూ ఇట్ వెరీ కేర్ఫుల్లీ అండ్ వెరీ స్లోలీ. నేనేదో వీడియో పర్పస్ కోసం లెంతీగా అవుతుందని నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను, అంతే తప్ప ఇంత ఫాస్ట్గా నేను రొటేట్ చేయట్లేదు. బోత్ డైరెక్షన్స్ చేయండి. అండ్ ఫైనల్గా రొటేషన్స్ అయిపోయాక రైట్ డైరెక్షన్లో ఒక 10 seconds, లెఫ్ట్ డైరెక్షన్లో ఒక 10 seconds, స్ట్రైట్గా అప్వర్డ్ అండ్ డౌన్వర్డ్స్ డైరెక్షన్లో ఒక 10 seconds పక్కాగా ఉండండి. అలా ఉండడం వల్ల చాలా అంటే చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఎక్కువగా మొబైల్ యూస్ చేస్తూ ఉంటాం కదా మనం, అది చేయడం వల్ల 95% చాలా రిలీఫ్గా ఫీల్ అవుతారు. అండ్ మెడిటేషన్తో వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. లిటరల్లీ మెడిటేషన్ దగ్గరకు వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాను నేనైతే. అమ్మాయి అయిపోయినాయా వర్కౌట్స్ అన్నీ అని. అంటే టైం పెట్టుకుంటాను, ఈ టైంలో ఇవి చేసేసేయాలి అని. సమ్ టైమ్స్ 30 minutes అవుతుంది అండ్ ఇన్ సమ్ కేసెస్లో 45 minutes కూడా అవుతుంది. బట్ ఏంటంటే బిఫోర్ 30 minutes అలా అయితే పెట్టుకోను, మినిమం కంపల్సరీ 30 minutes చేయాలనేది ఒక లైన్ పెట్టుకుంటాను నేను. మ్యాక్సిమం అంటే 45 minutes to 50 minutes. ఇది వచ్చేసి నేను ఎస్టర్డే నా మొబైల్ నా హ్యాండ్ ఓవర్కి వచ్చాక నేను వెయిట్ చెక్ చేసుకున్నాను. 68.30 ఉన్నాను. 60కి ఎప్పుడు వస్తానో ఏంటో. వెయిట్ లాస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ ఉండాలి, అదైతే మ్యాండేటరీ. అండ్ ప్రాపర్ డైట్ తీసుకోవాలి. ట్యూస్డే వ్లాగ్లో నేను ఏ ఫుడ్ తీసుకున్నా అనేది లేదు. వై? బికాస్ ఆ తర్వాత డిస్ప్లే పోయింది.